ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద రావడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో అధికారులు 42 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు వరద వదులుతున్నారు. జూరాల వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి శశికాంత్ మరింత సమాచారం అందిస్తారు. గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు వస్తే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పూర్తి స్థాయిలో నిండడంతో గ్రామాలకు రాకపోకలు అయితే బంద్ అయిన పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జురాల ప్రాజెక్ట్ అయితే ఇంట్లో భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎగువన ఉన్న నారాయణపూర్, అదేవిధంగా ఆల్మట్టి డ్యాములు పూర్తి స్థాయిలో నిండడంతో అక్కడ వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్టుగానే కిందికి వదలడంతో జురాల ప్రాజెక్టుకు వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము జురాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు మీరు జురాల ప్రాజెక్టు నుంచి వస్తున్న ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అవుట్ఫ్లో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాము. కృష్ణానది ఉగ్రరూపము దాల్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతము జురాల ప్రాజెక్టు అప్డేట్ వస్తే జురాల ప్రాజెక్టుకు ఇప్పుడు ప్రస్తుతము ఇన్ఫ్లో 2,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా జురాల ప్రాజెక్టులో 42 గేట్లను ఎత్తి 2,76,280 క్యూసెక్ల నీటిని కిందికి శ్రీశైలం వైపు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టము 316.720 మీటర్లు ఉంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టము 6.386 టీఎంసీలు ఉంది. అయితే జురాల ప్రాజెక్టుకు ఉన్న ఎగువ మరియు దిగువ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయో ఆ ఉత్పత్తి కేంద్రాలలో యథావిధిగా విద్యుత్ అయితే ప్రొడక్షన్ కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం జురాల ప్రాజెక్ట్ దగ్గర అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది. కృష్ణమ్మ ఏదైతే ఉగ్రరూపం దాల్చిందని మనం చెప్పుకోవచ్చు. పైనుంచి వస్తున్న ఎగువ నుంచి వస్తున్న వరద అయితే భీకరంగా పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఎంత అంటే దాదాపుగా ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా జురాల ప్రాజెక్టుకున్న 62 గేట్లను సంబంధించి 42 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జురాలకు ఉన్న ఏవైతే కెనాల్స్ ఉంటాయో ఆ కెనాల్స్లకు సంబంధించి పూర్తిగా నీటిని వదలడం ఆపేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము జురాలలో సందర్శకుల తాకిడి కూడా ఉందని చెప్పుకోవచ్చు. 42 గేట్లను ఎత్తడంతో ఆ కృష్ణమ్మ అందాలను తిలకించడానికి సందర్శకులు పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అదేవిధంగా మనము శ్రీశైలం విషయానికి వస్తే శ్రీశైలంలో ప్రస్తుతము ఇన్ఫ్లో వచ్చేసి జురాల నుంచి వస్తున్న 2,64,000 టీఎంసీల నీరు, అదేవిధంగా సుంకేసుల నుంచి 1,39,000 క్యూసెక్కులు, హంద్రీవా నుంచి 1,125 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా శ్రీశైలంకు సంబంధించి మొత్తం 10 గేట్లను 18 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీశైలంకు సంబంధించి అవుట్ఫ్లో మాత్రము స్పిల్వే ద్వారా 4,22,100 క్యూసెక్ల నీటిని గేట్ల ద్వారా కిందికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసము 65,507 క్యూసెక్ల నీటిని అయితే వినియోగించిన పరిస్థితి అయింది. ఇది ప్రస్తుతానికైతే ఇది ఉన్న పరిస్థితి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో గ్రామాలలో ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ పూర్తి స్థాయిలో నిండడంతో జలకలను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చెప్పుకోవచ్చు చాలా గ్రామాలకు కూడా రాకపోకలు అనేవి నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రామన్పాడ్, సర్లాసాగర్, అదేవిధంగా కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో అక్కడి నుంచి కూడా కొన్ని 2 నుంచి 3 గేట్లను ఎత్తి నీటిని దిగువ వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించి అతిపెద్ద వాగు అయిన దుదుమి వాగు కూడా పూర్తి స్థాయిలో ఉగ్రరూపం దాల్చడంతో అటు డిండిలో కూడా పూర్తిగా డిండి రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండడంతో డిండి రిజర్వాయర్ పైనుంచి కూడా నీరు కిందికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న
వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు. వరి నాట్లను కూడా వేసి తమ వ్యవసాయ పనులను మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వర్షాలు ఇదే వరకు కొనసాగితే పర్వాలేదు, కానీ రాబోయే ఇంకా కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎవరైతే పత్తి విత్తనాలు వేసిన రైతులు ఉన్నారో వాళ్ళు మాత్రము తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మరో 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ సమాచారంతో ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. చెరువుల దగ్గరికి అదేవిధంగా కుంటల దగ్గరికి ఎవరు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైతే అలుగులు పారి రోడ్డుపైకి నీళ్లు వస్తున్నాయో అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జురాల ప్రాజెక్టులో కూడా జాలర్లను నీటిలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇది మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జురాల ప్రాజెక్టు నుంచి.